కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద దామోదర హరే కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద దామోదర హరే. బయటకు రావాలి అంటే సంగీతం ద్వారా వచ్చే ప్రాణులు ఎక్కడున్నాయండి? సర్పాలు పొంగి వాయిస్తేనే బయటకు వస్తుంది. ఇద్దరి పేర్లో కొంచెం అక్షరాలు వేరు, కానీ సుబ్రహ్మణ్య స్వామి అన్న నాగాంశ సంభూతుడే, నాగభూషణ శర్మ అన్న నాగాంశ సంభూతుడే. మరి వీళ్ళిద్దరినీ ఎవరు ప్రేమించారట అంటే సాక్షాత్తుగా సంగీతానికి బాగా ప్రేమ కలిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి ప్రపంచంలో. నాట్యం అంటే బాగా ఇష్టం శివునికి. అసలు నాట్యశాస్త్రం పుట్టింది ఆయన దగ్గర నుంచి. కనుక నాట్యానికి మరి తోడుగా ఏముండాలి? సంగీతం. ఆ సంగీతాన్ని ప్రేమించేది ఏమిటి ప్రపంచంలో? సర్పం. కనుక నేను ఆ సర్పాన్ని మెడలో ధరిస్తానని ప్రేమగా ధరించాడు శివుడు. ఎందుకంటే ఆయన నాట్యం చేసేప్పుడు మరి సంగీతం ఉండాలి కదా. అందుకు నేను ఎప్పుడో అవతారాలలో ఆడతాను, కానీ ఎప్పుడు ఆడేవాడిని కాదయా, ఆడించేవాడినే నేను అంటాడు మహావిష్ణువు. ఆయన ఏం చేశాడంటే అసలు ఆ సంగీతం ఎక్కడైతే ఉంటుందో సంగీతంలోనే నిద్రపోయాడు ఆయన. ఆదిశేషుని మీద పడుకున్నాడు స్వామి నారాయణమూర్తి. ఆయన నాగశయ్య, ఈయనకు నాగభూషణం. పాపం ఈ విషయం బ్రహ్మకు తెలియదండి. తలలు 3 ఉన్నా 4 ఉన్నా ఈ సంగీతం గురించి తెలియదు. కనుక కనీసం వినవయ, నువ్వు సృష్టి చేస్తూ ఉంటే తెలియకుండా ఆనందంగా పని ఏమంటారు, ఇంకోటి పాట పాడుకుంటూ పని చేస్తే ఏముంటుంది? ఆనందంగా ఉంటుంది. కనుక నీకు పాట రాకున్నా పర్వాలేదు, ఆట రాకున్నా పర్వాలేదు, కనుక నేను వాయిస్తూ ఉంటాను పక్కన అని వాణి వీణను వాయిస్తూ ఉంటే మనల్ని ఇంత అందంగా సృష్టించాడు బ్రహ్మదేవుడు. అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతా సంగీతంలోంచి వచ్చింది. ఆ సంగీతానికి ఎన్ని జన్మలలో పుణ్యం చేసిన సుకృతం ఉంటేనే సంగీతం వస్తుంది. అందుకే మా పెద్దజీర స్వామి వారు చమత్కారంగా మాట్లాడేది మాట. ఏమండి, కొందరు పాడితే చాలా బాగుంటుందండి, కొందరు పాడకపోతేనే బాగుంటుందండి అంటే గమ్మత్తుగా మాట్లాడేవారు పెద్దలు. అటువంటి కళాకారులు ఇక్కడ మన గోవిందరాజుల గారి యొక్క సంకల్ప ప్రభావం చేత ఎప్పటికీ సత్సంగాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ జరుగుతూనే ఉంటాయి, జరుగుతూ ఉండాలి కూడా. వారు కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఓ 7 రోజుల కార్యక్రమంలో మేము కూడా ఉంటామని రావడం మనకు చాలా ఆనందదాయకం. భగవంతుడికి కూడా వేదాల కన్నా, శాస్త్రాల కన్నా, పురాణాల కన్నా కీర్తనలే ఆయనకు ఎక్కువ ఇష్టం. అందుకోసమే ఎన్ని వేద మంత్రాలు చదివిందిరా కౌసల్యాదేవి, రాముణ్ణి పెంచింది. ఎన్ని శాస్త్రాలు చదివింది యశోద, కృష్ణుణ్ణి రోటికి కట్టివేసింది. భక్తి అనేటువంటి సామ్రాజ్యంలో మునిగి తేలింది. గోపికలందరూ కూడా గానం చేసే భగవంతుణ్ణి వశపరుచుకున్నారు, భగవంతుడికి వశమైపోయినారు. కనుక భాగవతం అంటేనే సంగీతం, సంగీతం అంటేనే భాగవతం. అందుకోసమే దీనికి ఏం పేరడా అంటే శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గాన రస ఫణి అని చెప్తుంటారు. చిన్నపిల్లలకు కూడా ఏం చేస్తాడంటే వెనకటి కాలంలో జోలపాట పాడితే వాడు నిద్రపోయేవాడు. ఆ జోలపాటలో కూడా వేదాంతం ఉండేదండి. ఏం పాడేది పాట? తొట్ట ఊపుకుంటే ఓ హాయి అన్నాడు. ఓ అంటే అర్థం ఏంటంటే ఇది అంత వట్టిదిరా ప్రపంచం, ఉల్లెక్కం ఇది, నువ్వు ఇళ్ళకి వచ్చావు హాయిగా నిద్రపోరా, ఇదంతా ఉల్లెక్కమే. పాటలో వేదాంతం అండి. ఆ పాట పాడితేనే వాడు నిద్రపోతాడు.
తినిపించేటప్పుడు ఓ పాట, చందమామ రావే జాబిల్లి రావే మనకి తినబెట్టేవాడు. జో కొట్టేవాళ్ళు పిల్లల్ని. అంటే ఇప్పుడంత టైం లేదనుకోండి, వాడు ఇప్పుడు జో కొట్టినా పడడం నేను పండుకోవడం లేదు, పాట పాడినా పండడం లేదు. మరి ఎట్లా పడుకుంటున్నాడండి పిల్లవాడు అంటే సెల్ ఫోన్ చూపిస్తే పడుకుంటున్నాడు వాడు. అంటే అక్కడికి వచ్చింది పరిస్థితి. ఇంకా ఎక్కడికి వస్తుందో తెలియదు ముందు ముందు. అటువంటి యొక్క సంగీతానికి వశుడవుతాడట భగవంతుడు. అందుకోసమే నారదాది మునీశ్వరులు, సనకాది యోగీశ్వరులు కూడా నిరంతర గాన నామ మాధుర్యం చేతనే వాళ్ళు తరించారు, భగవంతుణ్ణి సంతోషపరచగలిగారు. మనకు ఈ కార్యక్రమంలో పెద్దలు రావడం కూడా మన అదృష్టంగా మనకు ఆనందం కలిగింపజేయడానికి వచ్చిన వారిని స్వాగతిస్తూ, శ్రీమద్ భాగవతం ఎప్పటికీ వినాలి. సదాసేవ్య శ్రీమద్ భాగవతీ కథ యశ్శ్రవణ మాత్రేణ హరిచిత్తం సమాశ్రయేత్. భగవంతుణ్ణే కోరుకుంటున్నాం. నీవే రావాలి, నీవే కావాలి. ఏం కోరుకోవాలట అంటే నీవే కావాలి, నీవే రావాలి. అది కోరుకోగలిగిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి. ఎక్కడో కుంకుమ పూజ జరుగుతూ ఉంటే ముత్తైదులందరూ కుంకుమ పూజ చేసుకొని హారతులు ఇచ్చుకొని ఓళ్ళకోళ్ళు బొట్లు పెట్టుకొని ఇంటికి వస్తున్నారు. వస్తుంటే అక్కడ లక్ష్మీదేవి నిలబడేటండి. ఎక్కడ? ఓ చౌరస్తా. అమ్మా మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మా మేము మహాలక్ష్మి పూజ చేయడానికి వెళ్ళాం. ఓ నా పూజ చేయడానికే వెళ్ళారా? అమ్మా నువ్వేనా మహాలక్ష్మి? మరి నేనే. మరి మీకు 4 చేతులు ఉండాలి కదా, 2 ఉన్నాయేంటి? ఇదిగో చూడండి 4 ఉన్నాయి, చూపిస్తా. తల్లి నీ దర్శనమే మాకు మహాభాగ్యం. ఎట్లాగో మనం కలుసుకున్నాం కదా ఇక్కడ, మీకేం కావాలో కోరుకోండి, ఏదైనా ఇస్తావమ్మా, ఏదైనా ఇస్తా. అయితే నెంబర్ 1 చెప్పమ్మా నువ్వు. నేను రోజు కూడా నా మెడలు వంగిపోయేంత బంగారు నగలు నాకు కావాలి. రైట్, తీసుకో. మళ్ళీ తీసినవి మళ్ళీ వేసుకోకుండా రోజు కొత్త కొత్తవి ఇస్తాను, సరేనా? సరే అమ్మా, వెళ్ళిపోయాను. ఆయనకు అంతే ప్రాప్తి ఉంది. ఇంకో ఆయన వచ్చింది, నీకేం కావాలమ్మా? నాకు అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా పుట్టాలి. తథాస్తు, ఇచ్చేసాను, అయిపోయింది. మరి నీకేం కావాలమ్మా? మా వారు నేను చెప్పిన గీత దాటవద్దు, నాకు ఆ వారం కావాలి. ఇచ్చేసింది. మరి నీకమ్మా? మా ఆయనే ఈ ప్రపంచానికి అధినేత కావాలి. ఏ ప్రపంచానికి? ఈ ప్రపంచానికి. సరే. కారే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతిం పొందరే వారేరి. ఉన్నారా ఆ రాజులంతా? ఇప్పుడు మా ఆయన రాజు కావాలి. రైట్, అందరూ కోరుకున్నారు తల వరం వరం వరం. చివరికి ఒక ఆమె నిలబడ్డది. ఆమె ఎల్లారెడ్డిపేట వాస్తవ్యురాలి. అమ్మా నమస్కారం, వెళ్ళొస్తానందట. అదేమిటమ్మా నీవేం కోరుకోవా? వద్దులే అమ్మా. వద్దులే అమ్మా ఏంటమ్మా? ఇన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చాను కదా, నీకు నా వరం. ఏమో ఇస్తావో ఏవో కనుక ఏమిటి? ఇంకా తప్పకుండా ఇస్తాను, కోరుకో అంటే. నాకు ఏ వరం అక్కర్లేదమ్మా, కోరుకో అమ్మా ఏదన్నా ఒకటి. అయితే నువ్వే మా ఇంటికి రామ్మా అన్నది. ఎవరిదండి పెద్దవరం ఇప్పుడు? నీవే మా ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను వెతుకుంటూ మీ ఆయన వస్తాడు, మీ ఆయన్ని వెతుకుంటూ గరుత్మంతుడు వస్తాడు, ఆదిశేషుడు వస్తాడు, విశ్వక్సేనుడు వస్తాడు, అందరు వస్తారు. మా ఇల్లు ఏమవుతుంది? వైకుంఠం అవుతుందమ్మా. నేను మనకిది వైకుంఠం. అటువంటి ఒక వైకుంఠంలో వైకుంఠధాముని యొక్క కథను తెలుసుకోవాలని కూర్చోవడం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు లెక్క? వైకుంఠంలోనే ఉన్నాం. వైకుంఠం ఎక్కడనో లేదండి. ఎవరి మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుందో అదే వైకుంఠం. ఎక్కడైతే చికాకులు బాధలు కష్టాలు చెప్పుకోవడాలు వినడాలు అనుకోవడాలు ఉంటాయో దాని పేరే రకం. రకం బాగా అయితే ఏమొస్తుంది? నరకం వస్తుంది. రకం అంటే ఏమిటి మీకు తెలుసా? డబ్బు. రకం బాగా ఉంటే నరకం, రకం లేకపోతే సుఖం. ఉండాలి
ఉండేంతనే ఉండాలి. కానీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే నిద్ర పడుతుందా అంటే వానికి తెల్లదాక ఎవరిల్లు చప్పుడైనా ఎవరి తలుపు చప్పుడైనా మనకే బాధ. అందుకోసమై మనకు కావలసింది సుఖము, సంతోషము, ఆనందాన్ని ఇచ్చేటువంటి యొక్క కథ. సచ్చిదానందరూపాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ కృష్ణాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రమ్రజంతి మనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేద్వు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నైమిషేషు నమాసీనామభివాద్య మహామతిం కథామృత రసస్వాదా కుశలం శౌనకో బ్రవీతు. రోమహర్షణ మహర్షి యొక్క కుమారుడు సూత పౌరాణికుడు అని ఆయన పేరు. రోమహర్షణ మహర్షి అంటే మనం అప్పుడప్పుడు మాట్లాడుకున్నప్పుడు అబ్బా ఏం మాట్లాడినవే వెంట్రుకలు నిక్కబడిచినాయి అంటుంటాం. ఎప్పుడు పడుస్తాయండి అట్లా? ఆశ్చర్యమైన విషయం, ఆనందమైన విషయం ఇన్నప్పుడు వెంట్రుకలు నిక్కబడుస్తాయట. కానీ రోమహర్షణుడు అంటే ఎప్పుడు ఎక్కడ భగవంతుని యొక్క కథ విన్నా చెప్పినా కూడా ఆయనకు ఎప్పుడు రోమాలు నిక్కబడుస్తుండేట. ఆయన యొక్క కుమారుడు సూత పౌరాణికుడు అని ఒక మహానుభావుడు. ఎక్కడ ఏం చేస్తున్నారంటే మనం కదా ఇక్కడ సత్సంగం ఎప్పుడు చేసినట్టుగానే మహర్షులందరూ కూడా నైమిషారణ్యంలో యజ్ఞాలు చేస్తుంటారు. ఏమి యజ్ఞం అదంటే సత్రయాగం. సత్రయాగం అంటే కామికమైన హోమాలు కొన్ని ఉంటాయి. పిల్లలు కావాలనో, డబ్బు కావాలనో, ఆరోగ్యం కావాలనో, ఇంకేదో కావాలి, అన్నీ ఇచ్చేటువంటి ఒక హోమం ఏదట, అందరికీ క్షేమాన్ని ఇచ్చే హోమం ఏదట అంటే సత్రయాగం. ఈ సత్సంగ సదనం ఎవరిదండి? ఇది గోవిందరాలు గారిదా, లేకపోతే మన లక్ష్మారెడ్డి గారిదా? అందరిది. ఎంతమంది ఉన్నామో ఇక్కడ అందరం కూడా ఈ సత్రంలో ఉన్నాం. ఆ సత్రయాగం చేయాలనే కోరిక కలిగిందట శౌనకాది ఋషులకు. మన కథ ప్రారంభం అవుతుంది. సత్రయాగం అంటే ఎంత పెద్దగా ఉందటండి మండపం అంటే, ఒక గుర్రం మీద ఒక మనిషి యాగశాల చుట్టూ ప్రదర్శన చేయాలి అంటే 1 నెల రోజుల టైం పడుతుందటండి. ఎంత పెద్దది ఆ యాగశాల. దానిలో ఓ పక్కన పూలమాలలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, ఓ పక్కన పండ్లు కోసి తేనెలో ముంచి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మరో పక్కన సంగీతాలు పాడేవాళ్ళు ఉన్నారు, మరో పక్కన జపాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకో మండపంలో పుస్తకాలు చదివేవాళ్ళు ఉన్నారు, ఇంకో మండపంలో కాలక్షేపాల పురాణాలు వినేవాళ్ళు ఉన్నారు, ఇంకో మండపంలో సంగీతాలు పాడుతున్నారు, ఇంకో మండపంలో ప్రసాదాలు తయారు చేస్తున్నారు. అంటే ఎక్కడ అంటే అది ఒక పెద్ద ప్రపంచంలాగా ఉన్నటువంటి యొక్క సత్రయాగం అంటారు. దానిలో వివాహాలు అయితే చేసుకునే వాళ్ళు ఉన్నారు, షష్ఠి పూర్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉపనయనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అక్షరాభ్యాసాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద యాగం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే శౌనకాది మహర్షి. వాళ్ళకి అనిపించిందట ఎన్ని రోజులు చేద్దాం అసలు యాగం. 12 రోజులు చేద్దాం అనుకున్నారు. ఓ రోజు స్టార్ట్ అయింది. 12 రోజుల వద్ద 24 రోజులు చేద్దాం. 24 రోజులా? 24 రోజులు కూడా తృప్తిగా లేదే. ఒకసారి నెల చేద్దామా? నెల అయిపోయింది.
ఇట్లాగా మరి రేపటికి నెల అయిపోతుంది కదా, కాదు 5 నెలలు చేద్దాం, 10 నెలలు చేద్దాం, సంవత్సరం చేద్దాం, 12 ఏళ్ళు చేద్దాం, 100 ఏళ్ళు చేద్దాం. చివరి వరకు పెరిగిపోతుంది కాలం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగం జరుగుతుంది, హ్యాపీ. మళ్ళీ సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా యాగం జరుగుతుంది. మరి 12 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా ఏం జరుగుతుంది అంటే ఏమీ లేదు, ఉట్టి మాటలు మాట్లాడుకుంటున్నాం. మనం కూడా 9 నుంచి 12 దాకా భాగవత సప్తాహం, సాయంకాలం మళ్ళీ మధ్యాహ్నమే 2 గంటల నుంచి 4 గంటల వరకు భాగవత సప్తాహం. మరి మధ్యకాలం అంతా వృధా అయిపోతుంది అనిపించిందట వాళ్లకు. అందుకే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకు అనిపిస్తే భగవంతుడు కనిపిస్తాడు. అనిపించింది వాళ్లకు ఈ సమయం అంతా వృధా అయిపోతుంది కనుక ఈ సమయం కూడా సద్వినియోగపడితే బాగుండు అనుకున్నట. అనుకోగానే నైమిషే సూతమాసీనాభివాద్య మహామతిం కథామృత రసస్వాద కుశలశౌనకో బ్రవీతు. ఏదైనా దీపం వెలిగించిన తర్వాత దోమలు వచ్చినట్టే, మంచి పరిమళం ఇచ్చే పుష్పాలున్న చోటికి తుమ్మెదలు వచ్చినట్టే, మంచి మనస్సుతోని సంకల్పం చేస్తే మహానుభావులు అక్కడికి వస్తూ ఉంటారట. అక్కడికి వచ్చాడు ఎవరు? సూత పౌరాణికుడు, రోమహర్షణ మహర్షి యొక్క కుమారుడు వచ్చాడు. ఏమిటయ్యా ఇది అంత పెద్ద హడావుడిగా ఉంది? అయ్యా ఇది యజ్ఞం. యజ్ఞమా? ఎన్ని రోజులైంది మీరు ప్రారంభం చేసి? బాగా రోజులు కాలేదు, 12 ఏళ్ళే అయింది. 12 ఏళ్ళు అయిందా? 12 ఏళ్ళు అయింది కానీ మాకు సంతృప్తి లేదండి అన్నాడు. మరి ఏం కావాలి? మీరు ఈ యజ్ఞంలో ఉండాలి. నేనెందుకు? నాకు యాగాలు అవి పెద్దగా చేయర అవసరం లేదు. యాగాల గురించి చెప్పవచ్చు నీకు, మహానుభావులు చేసిన వాళ్ళ కథలన్నీ కూడా మీకు చెప్పవచ్చు. కనుక మాకు కూడా మధ్యాహ్నం పూట ఖాళీ ఉంటున్నాం కనుక మీరు చెప్పాలి. అలాగే కూర్చున్నాడట చెప్పేటాయన. చెప్పేవాడికి వినేవాడికి చెప్పేవాడు లోకు అనో సామెత ఉందండి. ఆ కూర్చున్న వాళ్ళంతా వాళ్ళు వేసాడట. అయ్యా చెప్తారు కానీ మాకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అట్లాగే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అయ్యా చెప్తారు కానీ మాకు నిద్ర రాకుండా చెప్పాలి. అట్లాగే చెప్తా. మరి మీరు చెప్తారు కానీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వినవలసిన అవసరం లేనిది చెప్పాలి మాకు. ఇది విన్నామంటే మళ్ళీ ఇంకోటి వినవలసిన అవసరం ఉండవద్దు. సరేనండి. మరి మీరు చెప్తారు కానీ ఇంకో ఆయన లేచాడు. మీరు చెప్పే విషయంలో అన్ని విషయాలు రావాలి. మరి అట్లాగేనండి. అయితే నేను చెప్తున్నాను వినండి. మీరు చెప్తారు కానీ టైం 1 నిమిషం అటు పోవద్దు, 1 నిమిషం ఇటు రావద్దు. టైం ప్రకారంగా ప్రారంభం చేయాలి, టైం ప్రకారంగా చెప్పాలి. అలాగేనండి చెప్తానండి. మీరు చెప్తారు కానీ మీరు ఒక్క విషయం చెప్తే మేము అన్ని విషయాలు విన్న ఫలితం మాకు రావాలి. మరి అట్లా చెప్తారా? చెప్తానండి. మళ్ళీ మేము ఎప్పుడైనా మరిచిపోకుండా చెప్పండి. అది కూడా నా వంతేనా చెప్పుడు. మీరు చెప్పిన విషయం మేము మరిచిపోవద్దు. అలాగే ప్రారంభం చేసేట. ప్రారంభం చేసి భక్తి జ్ఞాన విరాగాత్తో వివేకో వర్ధతే మహన్మాయామోహ నిరాసస్య వైష్ణవైతే కథం ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవచ్ఛాసురతాంగతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. సమస్తమైనటువంటి యొక్క వేద శాస్త్ర పురాణ సారమైనటువంటి యొక్క శ్రీమద్ భాగవతం అనే దాన్ని చెప్తానండి, వినండి అన్నాడు. మీరు ఏం చెప్తారో మాకు అక్కర్లేదు, మేము చెప్పినవన్నీ అందులో రావాలి. మీరు భాగవతం చెప్తారా, భారతం చెప్తారా, ఏం చెప్తారా, గ్రంథం పేరు మాకు అవసరం లేదు, కానీ మాకు ఆనందం మాత్రం కలగాలి అన్నట. ప్రారంభం చేశాడు ఈ మహానుభావుడు. వింటూనే ఉన్నారు. ఆ టైం ఫంక్చువాలిటీ పెట్టుకొని గడియారం పెట్టుకున్నైనా కూడా వింటున్నాడు. కానీ ఆ గడియారం అది నడుస్తోంది, కానీ ఈయన మనస్సు ఇక్కడే ఆగిపోయింది. రోజంతా చెప్పాడు.
తెల్లదాకా చెప్పాడు, పొద్దున్నాక ఆయన చెప్తూనే ఉన్నాడు, వాళ్ళు వింటూనే ఉన్నారు. 2 రోజులు అయిపోయిన తర్వాత అనిపించిందట ఎవరికి అంటే కథానాయకుడైన పరమాత్మునికి ఒక ఆమె ఉంది, భార్య లక్ష్మీదేవి. ఏమండి వాళ్ళు 3 రోజుల నుంచి పాపం అలసిపోక వింటున్నారు. వాళ్ళకు నిద్ర అవసరం లేదా, ఆహారం అవసరం లేదా, నీళ్ళు అవసరం లేదా, విశ్రాంతి అవసరం లేదా? మరి దానికి నేనేం చేయాలి అన్నట. నేనేం చేయాలి? యస్య శ్రవణమాత్రేణ హరిచిత్తం సమాశ్రయే. వాళ్ళకు నిద్ర రాకుండా, ఆకలి వేయకుండా, అలసట లేకుండా, ఏది లేకుండా నువ్వు వెళ్ళి ఆ వాళ్ళ హృదయాలలో నివాసం చేయి. భగవంతుడు వచ్చి హృదయంలో నివాసం చేసిన తర్వాత ఆకలి అవుతుందా, నిద్ర వస్తుందా, అలసట ఉంటుందా? చెప్తూనే ఉన్నాడు ఈయన పురాణం. వాళ్ళు వింటూనే ఉన్నారు. మళ్ళీ 12 ఏళ్ళు గడిచింది. పిల్లలు వస్తున్నారు. ఏమండి పెద్దలు, పూర్ణావతి టైం అయింది, పోదామా? మీరు చేసుకోండి రా నాయన, మేము తర్వాత వస్తాం అంటున్నారు. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు విన్నారు అంటే సహస్రవర్ష సమాయుక్తం, 1000 సంవత్సరాలు కూర్చున్న చోటుని కదలకుండా ఆయన చెప్పాడు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా వీళ్ళు వింటూనే ఉన్నారు. అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. నైనా పురాణం సమాప్తమైంది, మంగళహారతి ఇస్తున్నాను. అప్పుడే అయిపోయిందానండి పురాణం? అప్పుడే అయిపోయిందా? నేను చెప్పబట్టి ఎన్నేళ్ళు అయింది అనుకున్నారు, మీరు వినబట్టి ఎన్నేళ్ళు అయింది అనుకున్నారు? గంట కిందనే కదా మీరు మొదలుపెట్టింది. కాదు. ఒక్కసారి ఆ పెరిగిన గడ్డాలు మీసాలు చూసుకోండి. ఇక్కడ పుట్టిన గడ్డం ఎక్కడికి పోయింది తెలుసునా? 10 కిలోమీటర్ల దూరం పోయింది. 1000 ఏళ్ళ మీరు వినబట్టి, 1000 ఏళ్ళ నేను చెప్పబట్టి. అట్టగానండి మాకు సమయమే తెలియదండి. సమయం మీకు తెలియకపోకట కాదు, సమయము తెలియకుండా చేసేటువంటి యొక్క దివ్యమైన కథాసుధనే భాగవతం సుమా. దాన్ని మనస్సు పెట్టి వినగలిగితే సమయం కాదు, ఏదీ తెలియదండి. తెలుస్తుందా అండి? ఉదాహరణ, బాగా ఆకలి అవుతుంది, అన్నం కావాలి అని అన్నవాడి దగ్గరికి ఒక పెద్ద సూట్ కేసు తీసుకెళ్ళి 100 కట్టలు బారేయండి. అక్కడ వాడికి ఆకలి ఉంటుందా? అది పెంచుకుంటాడా? ఇది అటువంటి దానికంటే చాలా గొప్పది సుమా. విన్నారట? ఆహా, ఎంత బాగా సెలవిచ్చారంటే మీరు. మధ్యలో మేము ప్రశ్నలు వేద్దాం అనుకున్నాం, అవకాశమే రాలేదు. అవకాశం రాలేదంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పటికి కూడా అడగవచ్చు. మళ్ళీ 1000 ఏళ్ళు కూర్చున్నాం. ఏమైనా గంట కాదు, 2 గంటలు కాదండి, 1000 ఏళ్ళు. అటువంటి ఒక దివ్యమైన కథ. ఇహఘోరే కలౌ ప్రాయో జీవచ్ఛాసురతాంగత క్లేశాక్రాంతశ్చ తస్యైవ శోధనే కిం పరాయణం. అద్భుతమైనటువంటి యొక్క వ్యాస భగవానుడు రాసిన కథను సుఖ భగవానుడు చెప్పినటువంటి కథ అన్నాడు. సుఖ భగవానుడు చెప్పాడండి, ఇది మీరే చెప్తున్నారేమో మాకు అనుకుంటున్నాం. అంటే నాయన, నేను మొదలు శ్రవణం చేయండి. ఎవరు కూడా మొదటి భక్తి ఎవరిది? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, బంధనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. మొదలు శ్రవణం, వినడం అనేటువంటిది బాగా అలవాటు కావాలి. నేను విన్నా. మరి